నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీతమ్మ కొడుకు నారసింహుడు బిడ్డ, మరెవరో కాదు బ్రహ్మశ్రీ గురూజీ డాక్టర్ రాఘవ శర్మ గారు. సో ఆయన అడిగి అసలు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏవైతే బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద సంచలనమే రేగుతుందని చెప్పాలి. అయితే ఇటు బాలకృష్ణ త్వరలో అరెస్ట్ కాబోతున్నారా, గోపీచంద్ మీద కూడా ఆరోపణ వచ్చింది, అలాగే ప్రభాస్ మీద కూడా కేసు అయ్యింది. అండ్ అదేగాక ఇంకొంతమంది సెలబ్రిటీస్ అంటే అటు ఇటుగా చూసుకుంటే ఒక లెక్క పత్రం అయితే ఉంది దీని మీద. అలాగే రీసెంట్గా ప్రభాస్ అండ్ విజయ్ దేవరకొండ, సమంత వీళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకోబోతున్నారని చెప్పేసి మన గొప్ప ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు చెప్పడం జరిగింది. సో అసలు నిజంగానే ఇది జరిగిద్దా లేదో మనం గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. శుభాశీస్సులమ్మ. ఎలా ఉన్నారు? భగవత్ సంకల్పంతో, నారసింహుడి అనుగ్రహంతో, సీతమ్మ ఆశీర్వచనంతో నిండు కుండలా ఉన్నాను. కనబడుతుంది. చెప్పమ్మా. రైట్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ విషయం కాసేపు పక్కన పెడదాం గురుగారు. నిజంగానే ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ ముగ్గురు సూసైడ్ చేసుకోబోతున్నారు అంటే నాకు చాలా ఆ విషయం చెప్పగానే చాలా ఇంటెన్షనల్గా అనిపించింది అనమాట. ఎందుకంటే గతంలో వేణుస్వామి చెప్పినటువంటి జ్యోతిష్యం ఏదైతే ఉందో, సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అనేది ఆయన ఎప్పుడో గతంలో చెప్పాను అని చెప్పేసి దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా అలా జరగబోతుందా? అమ్మ, నేను ఇంతకుముందే ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు కొన్ని మీతో చర్చించడం జరిగింది. అవును, ట్రూ. అయితే నేను ఇది కూడా చెప్పాను, రానున్న రోజుల్లో ఆయనే నేను ఇంకా సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి ఏ రకమైనటువంటి జాతకాలు చెప్పను అనే వీడియో చూస్తారు మీరు అంటే, మీకు ఎలా తెలుసు అని అడిగారు. చూస్తారు మీరు, చూడండి అన్నట్టుగానే ఆయన ఒక వీడియోలో తను ఇంకా ఎవరికి చెప్పను అనే విధానంలో ఒక వీడియో రిలీజ్ అయ్యి అది బయటకు వచ్చింది. అది నాకు కూడా పంపించి, గురువు గారు మీ మాట నిజమైంది అని అన్నారు. ఇప్పుడు ఆయన గురించి విమర్శించడము, ప్రస్తావించడము నాలాంటి చిన్నవాడికి అంత అవసరం లేదు అసలు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఆయనకి 10 లక్షలు, 15 లక్షలు మిలియనర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆయన చెప్పినవి కాలేదు అని కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే అన్నా, ఆయన చెప్పినవి మీకు కాలేదు, ఓకే, అది పక్కన పెట్టండి. ఆయన గురించి నా దగ్గర నెగిటివ్ వద్దు. మీకు కాలేదు, నా దగ్గరకు వచ్చారు, నేను మీకేం చేయగలను అడగండి, ఒక భగవత్ సేవకుడిగా చేస్తా, అంతే తప్ప ఒకరిని విమర్శించి నన్ను ప్రశంసించే పని చెయ్యొద్దు అని చెప్పా. కమింగ్ టు ద పాయింట్, ఇంతకుముందు కూడా ఆయన చెప్పి చాలా జరగలేదని చాలా మాధ్యమాల్లో, చాలా వీడియోల్లో చూశా. ఇప్పుడు తను ఏంటంటే, వేణుస్వామి అనబడే వ్యక్తి ఒక మంచి చెప్తే 1000 మంది కూడా చూడరు, అదే చెడైతే కనుక 10 లక్షల మంది చూస్తారు అనే ఆలోచనలోనే ఎక్కువ ఉండడం జరుగుతూ వచ్చిందని గడచిన కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు అనే దాని మీద ఫోకస్ చేయడం కన్నా, ఆయన చెప్పిన వ్యక్తులకి సంబంధించి ప్రశ్నిస్తే నేను సమాధానం ఇస్తా. అంటే మీరు ప్రశ్న అని ఎందుకన్నాను అంటే, మీ సందేహం అది, నన్ను ప్రశ్నించడం కాదు, మీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటారు, నేను దానికి పరిష్కారం ఇస్తా. నేను సందేహమే అడిగా. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో, సమంత, విజయ్ దేవరకొండ అండ్ ప్రభాస్, అసలు సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు ఈయన ఇలా చెప్పారు అని సమంతకి తెలిసిందనుకో, ఏమంటుంది అంటే, నా హెల్త్ కాన్షియస్లో చూసి చెప్పారా, ఇట్స్ ఓకే అని సింపుల్గా తీసేస్తుంది. షీ నెవర్ టేక్ ఎనీథింగ్ ఆన్ ఇన్ దట్ వే. షీ నెవర్ కేర్ ఆల్సో. తన ఆరోగ్యం బాగాలేదు, తన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అందుకని తను కొంచెం సేదతీరుతోంది, దానికి సరిపడా వైద్యం తీసుకుంటోంది, దానికి సరిపడా కొంత దూరంగా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు తనకి సంబంధించిన విడాకుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తెలిసిన వాళ్ళ ద్వారా, కొంతమంది ద్వారా ఈ విషయాలు తెలుసుకొని బహిర్గతం చేయడం జరిగిందే తప్ప ముందుగా ఊడబీకింది ఏం లేదు అక్కడ. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లా. ఇప్పుడు ఇదే సమంతకి సంబంధించి ఇలా అలా అంటే ఒక చక్కని విధానంలో, అవునా ఇట్స్ ఓకే, నా హెల్త్ కాన్షియస్లో చెప్పారేమోలే, కానీ ఐ వోంట్ బిలీవ్ దట్ అని అంటుంది చాలా చక్కగా. అదే మన అర్జున్ రెడ్డి కమింగ్ టు ద విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అని ఎవరు అనుకోరు, చూడగానే విజయ్ అంటారు లేదా అర్జున్ రెడ్డి అంటారు. లైట్ తీసుక పాగలగాలు ఏదో మాట్లాడతారు అని అంటాడు. తన విధానానికి ఈ మాట నువ్వు తన దగ్గర తీసుకెళ్తే, చిచ్చొరగాలు, లైట్ తీసుక పాగలగాలు ఏదో ఒకటి కూస్తూనే ఉంటారు, అయినా తెలియదు ఆ మాత్రం ఆడు చెప్పినవన్నీ బేకారని అని వాడే అంటాడు. విజయ్ దేవరకొండ ఇమిటేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అదే అంటాడు.
ఎందుకని అర్జున్ రెడ్డి సినిమా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన 2 పోస్టర్లు చూపించి ఇలా తీస్తే మన సినిమా ఆడుతుందా అంటే మీరు తీసిన ప్రింట్లకి 4 రెట్లు ప్రింట్లు మీరు రెడీ చేసుకోవాలి అన్న. అదేంటి గురుగారు ఒక 6 ఆ 6 మీద ఇంకొక 2 వస్తే చాలు అనుకుంటున్నామండి. కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలను ఒక ఊపుతుంది ఇది. అంతేకాదు ఒక్క ముద్దు మంట పెట్టి తీరుతుంది అని అన్న. ఒక ముద్దు మంట పెట్టి తీరుతుంది అన్న. ఆ ముద్దు సీనే పోస్టర్గా పెట్టారు. ఆ పోస్టర్ మీద కూడా కాంట్రవర్సీలు చేశారు, విమర్శలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు. ₹1 లేకుండా పబ్లిసిటీ చేసి పెట్టారు అర్జున్ రెడ్డికి ఆ సినిమాకి. నా మాట నిజమై కుకట్పల్లి జగదాంబ అని ఏదో థియేటర్ ఉంది. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేసి మీరు అన్నట్టుగానే చచ్చిపోతున్నామండి, ప్రింట్లు ఎక్కువ కావాలి, టైం లేదు, ల్యాబులు దొరకట్లేదు, అల్లాడిపోతున్నావు. నేను ముందే చెప్పా జాగ్రత్తగా ఉండి చావచ్చుగా, వినలా. కానీ ఆ రోజు నుంచి కాస్త దూరంగా పరిగిస్తున్నాను కాబట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ చూశాడంటే ఏలాడి తీసుకా చిచ్చరగాలు పనికి మళ్ళీ బేకరగాలు మాటలు వింటే అర్రా ఇట్లా అంటాడు ఆయన. కమింగ్ టు ద ప్రభాస్, రానున్న రోజుల్లో ప్రపంచంలో ప్రభాస్ మరో కలికి తురాయి లాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు. అసలు అది ఇంకొంచెం అంటే ఆ మధ్య తన బాహుబలి అది బాగా గుర్తుంది, తర్వాత ఏవో వచ్చిందిగా సాహో సలార్ సంథింగ్ ఏదో వచ్చినాయి. వాటిని మించి అవి 2 బాహుబలి అంతా కాదు. సాహో అది ఆడలేదు, సలార్కి కావలసినంతగా రాలేదు. కానీ ఈ 3టిని అధిగమించే విధంగా ఒక అద్భుతమైన క్యారెక్టర్తో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోబోతున్నాడు. ఇప్పుడు వాడికి ఈ మాట చెప్పావనుకో, ఒక చక్కటి చిరుధర మందహాసం అంటాడు. అంతమించి ఏం మాట్లాడు, అవసరం లేదు కదమ్మా, వాళ్ళకి తెలుసు. అయినా ఒక విషయం అయితే మీ ద్వారా ఆ కలర్ఫుల్ బాయ్కి నేను చెప్పదలుచుకున్నా, చాలా అందగాడు. చి వేణుస్వామమ్మ ఎంత బాగుంటాడమ్మా, ఎంత చక్కగా ఉంటాడు. సినిమాల్లోకి వెళ్తే మొత్తం అందరినీ తలదన్ని కైకాల సత్యనారాయణ అంతటి గొప్ప యోగం, మామూలు యోగం కాదు అది. కానీ ఆయన వద్దనుకున్నారు. ఆయన మంచి మనసు, మిగతా వాళ్ళ కడుపు కొట్టకుండా చక్కగా జ్యోతిష్యాల్లో ఉన్నారు. సరే అది పక్కన పెట్టు. ప్రభాస్ దగ్గరికి వెళ్ళి మీరు సూసైడ్ చేసుకుంటారంట అని చెప్పావనుకో, ఒక చక్కని చిరునవ్వుతో సమాధానం చెప్తాడు తప్ప ఇంకేం ఉండదు. సో ఒక వ్యక్తికి సంబంధించి వీడు చస్తాడు, వీడు సూసైడ్ చేసుకుంటాడు, వీడు పోతాడు అని చెప్పకూడదు. నీకు తెలిసినా చెప్పకూడదు. అంతగా చెప్పాలనిపిస్తే ఇబ్బంది సమయం, కష్టకాలం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి తప్ప వీడు పోతాడు, వాడు పోతాడు, భగవంతుడికి ఒళ్ళు మండి వీడినే పంపిస్తే తప్పు కదమ్మా. అలా చెప్పకూడదు. మీ మాధ్యమం ద్వారా నాకన్నా పెద్దవారు, నాకన్నా అనుభవజ్ఞులు, అపార జ్ఞాన సంపన్నులు, ఆయనకి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మీరు దయచేసి వాడిపోతాడు వీడిపోతాడు అని చెప్పకండి. వాడిపోయాడు వీడిపోయాడు అంటే పోటుకు పొడుచుకుంటూ వస్తాడనేది సినిమా డైలాగు నాకు వచ్చి చావదు. అలా వస్తారు జనాలు. అంటే మామూలుగా మీరు వాళ్ళ అంటే ఇలా ఉండబోతుంది అని చెప్పారు. నిజంగానే వాళ్ళకి ఏమన్నా అంటే ఈ ముగ్గురులో ఎవరికి ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. అందరూ శుభ్రంగా గుండుముక్కలాగా ఉంటారు, చక్కగా ఉంటారు. ప్రభాస్ తిరుమల ధ్వజస్తంభంలా ఉంటాడు, సమంత కంచి కామాక్షిలా ఉంటుంది, మన విజయ దేవరకొండ అపర పరాక్రమవంతుడైన పరశురాముడిలా ఉంటాడు. ఖచ్చితంగా ఉంటారు. ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న విధానాల్లో, వాళ్ళు చేసేటటువంటి షూటింగ్ యొక్క ప్రదేశాల్లో అక్కడ జరిగే కొన్ని ఇబ్బందుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అంతే తప్ప సూసైడ్ చేసుకొని చచ్చిపోయేంతగా ఉండి చచ్చిందమ్మా ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, నాగ చైతన్య యొక్క జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతోంది. మళ్ళీ ఈ మధ్య ఎవరో వాడి అభిమాని, నేను నాగ చైతన్య అభిమాని అండి, మళ్ళీ విడాకులు అవుతాయట అంటేను, విడాకులు లేవు, ఇస్తరాకులు లేవు, ప్రశాంతంగా ఉండు నువ్వు అని అన్న. అతని భార్యకి సంబంధించిన కొన్ని వీడియోస్, రీల్స్ మాధ్యమాల్లో పెట్టి ఏదో సాధిద్దామనే ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఏమీ కాదు, వాళ్ళు చూడముచ్చటగా ఉంటారు అంతే. రైట్. ప్రభాస్కి అసలు పెళ్ళయ్యే యోగం ఉందంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిందేమో, మనకి చెప్పలేదేమో, వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటున్నారో మనకి తెలుసా? ఎందుకమ్మా ఒకళ్ళ జీవితంలో తొంగి చూసి కెలుక్కోవడం మనకు అవసరమా? సమయం వచ్చినప్పుడు తనే చెప్తాడు. ఫ్యాన్గా అడుగుతున్నాను. ఫ్యాన్ అయినా, ఏసీ అయినా, కూలర్ అయినా నేను చెప్పేది ఒకటే, ఒకరి వ్యక్తిగత విషయాల్లో మనం పొడచూపకూడదు.
వాళ్ళు చెబితే సంతోషించు, వాళ్ళు చెబితే ఆనందించు, అంతవరకే. ఒకప్పుడు ప్రభాస్ అనుష్క అబ్బో అయిపోయింది అన్నారు, ఏమైంది? గడిదిగుడ్డ అయింది. అంతకుముందు బాలకృష్ణ విజయశాంతి అన్నారు, ఏమైంది? గడిదిగుడ్డ అయింది. చిరంజీవి చెప్పుకోవడానికి ఏముందమ్మా, చెప్పే నోరు వినే చెవి భూమి మీద ఉన్నంతకాలం అబ్బో బోళ్ళు చెప్పుకోవచ్చు, దాందే ఉంది. కాబట్టి అక్కర్లేని మాటలు, అక్కర్లేని స్టేట్మెంట్లు దయచేసి ఎవరు ఇవ్వకండి. ఎవరు చచ్చినా ఇప్పుడే చావరు, చక్కగా సినిమాలు చేసి చస్తారు, అందరూ బ్రహ్మాండంగా డబ్బు పేరు బాగా సంపాదిస్తారు. ఒక్క సమంతకి మాత్రం కొంత ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తుంది, అధిగమిస్తుంది కొంతకాలం తర్వాత. రైట్. అలాగే ఇంకా బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఏమైనా మతలబు ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే వెనకాల నుంచి ఒక సామాజికవేత్తగా మనకెందుకు ఏం జరుగుతుంది అనేది వదిలేకుండా సజ్జనార్ గారు అది తీసుకొని దాన్ని బయటపెట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో మొదలుపెట్టి ఇప్పుడు అది కాస్త ఒక రామారావు ఇమ్మినేని అని చెప్పేసి అని అడ్వకేట్ త్రూ మొన్న రీసెంట్గా బాలకృష్ణ మీద, అలాగే ప్రభాస్ మీద, అలాగే గోపీచంద్ మీద Fun88 అనే యాప్ని, అది ప్రొహిబిటెడ్ యాప్ కాబట్టి దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, దేశ ద్రోహం అని చెప్పేసి ఒక కేసు పెట్టడం జరిగింది. సో మొత్తం 16 మంది వరకు ఇందులో బయటకు వస్తారమ్మా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు మొత్తం అందరూ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు తీసుకొని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సినిమా రంగం వాళ్ళు కావచ్చు, ఇంకొద్ది రోజుల్లో పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా మీరు చూసుకుంటూ పోతే రమారమి 10-16 మధ్యలో ఖచ్చితంగా ఉంటారు. 10-16 మధ్యలో ఖచ్చితంగా ఉంటారు, పెరిగినా నేనేం ఆశ్చర్యపోను. అయితే సజ్జనార్ అనే మాట తీసుకొచ్చావు కాబట్టి తను సైబరాబాద్ సిపిగా ఉన్నప్పుడే నేను అంటే నన్ను ఆహ్వానించడం జరిగింది, నేను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను తనని అన్నాను, ఇంత ఖచ్చితంగా ఇంత కఠినంగా నువ్వు ఉన్నావు కదా నాన్న, నిన్ను ఇక్కడ ఉంచరు, నిన్ను చక్కగా ప్రశాంతమైన ఏసీ ఛాంబర్లో కూర్చోబెడతారు, ఈ ముళ్ళ కిరీట నుంచి నేను పక్కకి తప్పిస్తారు అన్నట్టుగానే వెళ్ళి ఆర్టీసీ ఎండి అనుకుంటా ఆ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఆ మనిషి అయితే దేనికి తల వంచకుండా, దేనికి ప్రలోభపడకుండా, దేనికి లొంగిపోకుండా ఖచ్చితమైన విధంగా తన పనిని పూర్తి చేస్తాడనే నమ్మకం అందరికీ ఉంది. అందుకే ఆయనకి ఇచ్చారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇక్కడితో వదలరమ్మా, దీన్ని కలుగులో ఉన్న ఎలకలు మొత్తం అన్నిటిని తీసి బోన్లో పెడతారు. దేనికోసం మరి ఇంత యాక్చువల్గా అమ్మా ఇన్ని రోజులు లేనిది, ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరు కసి కట్టారు, ఎవరు కక్ష కట్టారు, ఎవరు వీళ్ళకి వస్తున్న పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరు వీళ్ళని తొక్కిపారేయాలనుకుంటున్నారో, ఎవరికి కడుపు మంట రగిలిపోతోందో, ఎవరికి వీళ్ళని ఎలాగైనా సరే మట్టుబట్టాలని ఆలోచన వచ్చిందో, అంతర్లీనంగా అంతర్గతంగా వీళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మామూలుగా కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా అవ్వబోతుందేమో. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరిగేవి దేశంలో తెలియకుండా ఉన్నాయా? అంటే బాలకృష్ణ మెయిన్ ఇన్వాల్వ్మెంట్ అదేనమ్మా, రాష్ట్రంలో జరిగేవి దేశంలో తెలియకుండా ఉన్నాయా? దేశంలో జరుగుతున్నవి మన రాష్ట్రంలో మనకి తెలియకుండా ఉన్నాయా? టీవీ నొక్కితే మొత్తం అన్ని రాష్ట్రాల కబుర్లు వస్తాయి కదమ్మా. కాబట్టి ఇప్పుడు మెయిన్ బాలకృష్ణ అని కాదు, ఆ క్రమంలో వచ్చేటటువంటి సినీ దిగ్గజాలందరికీ కూడా ఇది ఒక మాయని మచ్చగా మాత్రం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఒకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల్లో రాకూడదు అని వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలీదా? నేను అడుగుతున్నా. బెట్టింగ్ యాప్ల్లో మనం ఒక స్థాయి, ఒక హోదా, ఒక దీనికి చేరుకున్నాం కాబట్టి మనల్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ప్రాణం ఇస్తారు, మనల్ని కొంతమంది ఫాలో అవుతారు, మన కోసం కొంతమంది బతుకుతారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇవి మనం చెయ్యకూడదు అనే ఆలోచన వాళ్ళకి రాలేదా? డబ్బమ్మా, డబ్బు ఏమైనా చేస్తుంది, ఎంతటి వాడినైనా సరే. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఇది కాదు గురుగారు, డబ్బే కాదనట్లేదు, డబ్బిస్తే ఎవడైనా ఏదైనా ప్రమోట్ చేస్తాడు, కరెక్టే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది ఎవరి వల్ల అంటే, సరే ఒక విధంగా పవన్ కళ్యాణ్ చూసుకుందాం, ఇంకో పదంగా అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? టీడీపీ వాళ్ళ చేతిలో, కూటమి పరంగా చూసుకుంటే. సో ఇటు చూస్తే ఈయనేమో హిందూపూర్ ఎమ్మెల్యే. అంటే ఒక ఎమ్మెల్యేని, సరే సినిమా విషయం పక్కన పెడతా, ఒక ఎమ్మెల్యేని ఈ విషయంలో ఇరికించడం అంటే ఎంత పెద్ద విషయం. ఎమ్మెల్యేని ఇందులో ఇరికించారని మాట్లాడుతున్నావు ఏంటమ్మా? సీఎంని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అరవింద్ కేజ్రీవాల్. చంద్రబాబు నాయుడు పెట్టలేదా? అవును పెట్టారు. ఎక్స్ సీఎం, ఆయన సీఎం. ఒక మాట చెప్పనా, కర్మ వెంటాడితే ఎవ్వరూ తప్పించుకోలేరు.
నువ్వు హిందూపూర్ ఎమ్మెల్యే అంటున్నావు. నందమూరి వంశానికి ఏమైనా తక్కువ పేరుందా? నందమూరి బాలకృష్ణకి ఏమైనా తక్కువ పేరుందా? 50 వసంతాలుగా హీరోగా చేస్తున్న ఏకైక హీరో అని చెప్పి ఆ మధ్య ఏదో ఫంక్షన్ చేసి పైనుంచి కింద దాకా గజకేసర్ల దీనిలాగా చేశారు కదా. మరి ఇప్పుడు ఆ చేసిన వాళ్ళంతా ఏమనుకుంటారు బాలకృష్ణ గురించి? ఏమనుకుంటారు? బాలకృష్ణని ఎంతో ఉన్నతంగా చూసిన వాళ్ళంతా ఇవాళ ఏమనుకుంటారు? డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడ్డారా అనుకుంటారు. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో, సీఎంనే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే బాలకృష్ణ కూడా త్వరలో జైలుకి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళకూడదనే ఉంది. వెళ్ళకూడదు అంటే ఆయనకో నీతి ఈయనకో నీతి అని రేపు అడుగుతారుగా. ఒకవేళ సాక్ష్యాధారాలతో బయటపడితే చంద్రబాబు నాయుడు గారినే తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత మిగతా వాళ్ళంతా ఎంతమ్మా? మిగతా వాళ్ళంతా ఎంత? ఇది రాజకీయపరమైన కక్ష కావచ్చు, వ్యక్తిగతమైన కక్ష కావచ్చు, లేదా ఒక విధమైనటువంటి రాజకీయ క్షణియంత్రం కావచ్చు. కానీ కర్మ చూపిస్తోంది అంతే. ఈ బెట్టింగ్ యాప్కి బాలకృష్ణ గారు లాంటి మనిషి దీనికి ఇంత పూనుకున్నారా అనుకుంటారుగా. అంటే ప్రభాస్ కానీ లేకపోతే గోపిచంద్ కానీ వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం ఉంది అంటారా అసలు? అంటే ఎంత తారాస్థాయికి ఇది ఏ విధంగా వెళ్ళబోతుంది? షూటింగ్ల కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమైనా ఫీల్ అవుతారా? షూటింగ్ల కోసం వెళ్ళి మాట్లాడొచ్చారు వాళ్ళ పర్మిషన్స్ కోసం. అలాగే సినిమాల్లో కూడా అన్నీ చూసేశారు వాళ్ళు. ఇవాళ కొత్తగా చూసి వచ్చేదే ఉంది, వెళతారు వస్తారు అంతేగా. వీళ్ళని ఏమైనా తీసుకెళ్ళి లోపల సంవత్సరాల కొద్ది పెడతారా? నేను అల్లు అర్జున్కి జైలు జీవితం తప్పదు, ఒక్క జామైనా ఉండి తీరుతాడు అని చెప్పా. అవకాశమే లేదు. ఏదో స్టార్ అన్నారు, అల్లు అర్జున్కి ఏదో స్టార్ ఉంది. ఆ స్టారో ఏ స్టారో నాకు అర్థం కాదు. అది దాని ఏదో అంటారు. అంత పెద్ద నటుడు, ఇన్ని వేల కోట్లు, ఏదో స్టార్ నా బొంద, ఆ ఇన్ని వేల కోట్లు అది ఇది అని అన్నారు. ఎన్ని వేల కోట్లున్నా చిరంజీవి మేనల్లుడే అయినా అల్లు అరవింద్ కొడుకే అయినా 4 గోడల మధ్య చీకటి జీవితాన్ని చూడక తప్పదు, అది కొద్ది గంటలైనా సరే అన్న. జరిగిందిగా. అలానే ఉన్న అందులోనే ఉన్నాడా చెప్పమ్మా? ఉన్నాడా? లేడుగా. ఏప్రిల్ శ్రీరామనవమి దాకా అతని ఉనికి ఉండదు అన్న. ఎక్కడన్నా చూస్తున్నావా నువ్వు? ఏమన్నా తెలుస్తుందా అసలు ఏమన్నా? అంతే. కాబట్టి ఇప్పుడు నాకేదో సరదా పుట్టి దురద పుట్టింది కదా అని మాట్లాడను. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వీడు పోతాడు, వాడు సూసైడ్ చేసుకుంటాడు, వీడికి జైలు తప్పదు, వాడికి ఈ పిచ్చి వాగుడు నేను ఆగను. తెలిస్తే మాట్లాడతా, తెలియకపోతే నోరు ముడ్డి మూసుకొని కూర్చుంటా అంతే. నువ్వు అన్నట్టుగా దాదాపు 10 నుంచి 16 మంది వరకు కాస్త అల్లరయ్యే అవకాశం ఉంది. జైలు జీవితం అనేది కొంత భాగం అవకాశం ఉంది. కొంతమంది పైనుంచి తెచ్చుకొని ఆ బలంతో కాస్త అలా కనబడి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఇంతటితో ఆగదు. అది అరెస్టులు, బెయిల్సు, రచ్చ, సినిమా షూటింగ్ ఆగిపోవడాలు చాలా జరుగుతాయి ఈ సంవత్సరం. నేను మీకేమని చెప్పాను? మీ మాధ్యమంలోనే చెప్పా ఫస్ట్. అమ్మ ప్రభుత్వ హామీల సంగతి ఏమో కానీ నెలకో ఇష్యూ చొప్పున మీరు అన్నీ చూస్తారు అన్న. నేను అక్కడికే మొదలెడదామని, అంటే ఇప్పుడు దాకా ఇటు సైడ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ సైడ్ తీసుకొద్దామని ఆగాను అన్నమాట. సో ఎటో చూసుకున్నా కూడా మళ్ళీ అక్కడికే వద్దాం మనం. ఇది ఎవరైనా చెప్పారా మీకు? ఇట్లా హామీలు పక్కకు పోయి ఇష్యూస్ మొదలవుతాయి, ఇష్యూస్తోనే ప్రభుత్వ పాలన ముందుకెడుతుంది అని ఎవరైనా చెప్పారా? ఇది జరగలేదు, ఎక్కడ జరగలేదు. నారసింహుడు చెప్పిన మాట ఎక్కడన్నా తప్పుందా? రైట్. మొత్తానికి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందో జరగదో చెప్పండి. జరిగినా కష్టమే, జరగకపోయినా కష్టమే. జరిగితే ఆశావాహులంతా కూడా తిరుగుబాటు చేస్తారు, నామినేటెడ్ పదవులు రాని వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారు. జరగకపోతే మాకెందుకు ఇవ్వలేదని తిరుగుబాటు చేస్తారు. మాకెందుకు ఇవ్వరు, మాకింత అనుభవం ఉంది అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఇస్తారని చెప్పి మేము వచ్చాము అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. నూతనంగా ఎవరికైతే ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి అంటే నామినేషన్స్ వేయించారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, వాళ్ళలో ఎవరికైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటారా? ఉంటారమ్మా, ఒక్కళ్ళనే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అది ఆడనా మగ తప్పమ్మా. అది మనం ఇప్పుడు అది వాళ్ళకి సంబంధించి నీకెలా చెప్తా? నేను చెప్పకూడదు, అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఉన్నారు అని చెప్పచ్చు, లేరు అని చెప్పచ్చు, అబద్ధం ఎందుకు చెప్పాలి నేను? కానీ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో 2 ఇష్యూలు బయటకు వస్తాయి. ఏ విధంగా? ఏప్రిల్ నుంచి. ఏ విధంగా అంటారు? చూద్దుగానివిగా, కంగారు ఎందుకు? ఇప్పుడు కొంతమంది కినుకు వహిస్తారు, కొంతమంది తిరుగుబాటు చేస్తారు, కొంతమంది విమర్శలు చేస్తారు.
మళ్ళీ అంతర్గత రచ్చ మొదలవుతుంది. ఇప్పటికే నేను ఆనాడు చెప్తే ఏంటో అనుకున్నారు, ఇప్పటికి కనీసం ఓ డజన్ సార్లన్నా మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది, ఓ డజన్ సార్లన్నా వెళ్ళడం జరిగింది. విపరీతమైన పర్యటనలు ఉన్నాయి. మొన్న మధ్యలో స్టాలిన్ కలవడం కూడా జరిగింది. వింతే, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది ఏ రకమైన వాళ్ళుగా ప్రభుత్వంలో పాలనలో ఇక అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళటమే. కాకపోతే ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు కూడా మంత్రి అవుతారు. ఈ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకో. ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు కూడా మంత్రి అవుతారు. నేను ఇంకెంతకన్నా ఏం చెప్పలేను ఇప్పుడు. అది సంగతి. అయితే ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇష్యూస్ని డైవర్ట్, అంటే ఈ ఇచ్చిన 6 పథకాలని డైవర్ట్ చేయడానికి, హామీలను పక్కన పెట్టడానికి రోజుకొక రకంగా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నారో ఆయననే కంప్లీట్గా ఈ ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారని అనుకోవచ్చా? మరి ఏంటి? ఒకటమ్మా, అనుకోవచ్చా, కొనుక్కోవచ్చా మనకెందుకు, హామీలు మాత్రం పక్కదారి పడతాయని ఆనాడే చెప్పారు. ఇప్పుడు ఇష్యూలు అనేవి నేను చెప్పినట్టుగానే ప్రతి నెల ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇంకో 6 డజన్ కూడా వస్తాయి, సిద్ధంగా ఉండు. అందులో ప్రప్రథమంగా నీకు ఇప్పుడు రెడీగా ఆ మధ్య టన్నెల్ గురించి అడిగావు, అదొక ఇష్యూ. అంటే ఇష్యూ తర్వాత ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, దానికి ముందు బెట్టింగ్ యాప్, దీని తర్వాత మొన్న ఎప్పుడో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆ పసిబిడ్డ ట్రైన్లో నుంచి దూకేసిందిట. ఇప్పుడు ఈ ఇష్యూ మరింత బలవంతంగా గట్టిగా మాట్లాడినా ఆశ్చర్యం లేదు. అసెంబ్లీ సమావేశాల గురించి రచ్చ అవుతుంది. ఇది కంటిన్యూ. ఇప్పుడు ఏదైతే ఈ ఎమ్మెల్యేల యొక్క మొన్న మధ్య ఒకటి విన్నా నేను, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏ రకంగా చర్య ఉండబోతోంది అని, అదొక ఇష్యూ రాబోతోంది. అయితే ఇక్కడ నేను మెయిన్గా అసలు ప్రస్తావించాల్సింది ఈ విషయమే. అటు ఇటు కాకుండా మధ్యలో నసుకుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇందులో పటాన్ చెరుకు సంబంధించిన ఎమ్మెల్యే మెయిన్ కాసేపు బీఆర్ఎస్ అంటాడు, కాసేపు పోయి మళ్ళీ రేవంత్ రెడ్డిని కలిసి వస్తాడు ఆయన. ఇటు దానం నాగేందర్, కాసేపు ఏమో నాకు అంటే ఏమర్థమైంది మీకు? నేను చెప్పినవన్నీ కనబడుతున్నాయా? 11 మంది ఎమ్మెల్యేలతో ఆట మొదలవుతుందని. గోపీలు 11 మంది ఎమ్మెల్యేల వల్ల మన సీఎం రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పి ఉంటుంది అన్న. మీరు లెక్కేసుకొని చూసుకోండి. కరెక్ట్గా వాళ్ళే మీటింగులు పెట్టుకున్నారు. ఆ 11 మంది ఏదో సంథింగ్ ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ 11 మందిలో నువ్వు ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఏదైతే ఇది ఒక తలనొప్పి వ్యవహారమే, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంతకీ వీళ్ళు అటుంటారా ఇటుంటారా చెప్పండి పోనీ. ఇంకా టైం ఉంది కదమ్మా, ఇంకా టైం ఉంది కదా. ఆడేసుకుంటున్నారు. అవును, టైం ఉంది కదా, లెట్ దెమ్ ప్లే. ఆ ఆట మొదలైంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆటలో రంగుతరం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు నేను గుర్తుంటే మళ్ళీ చెప్తాను. గుర్తుండేవి మీరు ఇక్కడికే వస్తారు, నేనే చెప్తున్నాను అది. రైట్. అయితే ఇంకొక విషయానికి వద్దాము. అంటే ఇది మిమ్మల్ని నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ అందాల పోటీల విషయానికి వస్తే అది మన సంస్కృత కాదా? మా ఒక్క మాట చెప్పనా, ఒక మామూలు మనిషిలాగా మాట్లాడుకుంటే ఎక్కడి నుంచో ఇన్ని దేశాల నుంచి ఇంతమంది అందగత్తులు వచ్చి మనకు చూపించాలా? ఏం చూపించి చేస్తారు నా పిండాకుడు? మనకి తెలియచచ్చింది ఏముంది? ఆల్రెడీ గచ్చిబౌలి, మాదాపూరు, ఫైనాన్షియల్ డిస్టిక్లో సూపర్ అందాలు ఉన్నాయి, చూడాలే. కానీ దీనమ్మ గడుపు గాలిపోను కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే అందాలే అందాలు, బొచ్చడు అందాలు ఉన్నాయి. వీళ్ళకన్నా అందంగా ఉండి చేస్తారా చెప్పు? అస్థిపంజరానికి డ్రెస్ చేసినట్టు ఉంటారు ఒక్కళ్ళు. ఏమిటి చూసి వచ్చేది అందాలు నా పిండాకుడు? ఏమున్నాయి అమ్మ? ఒక మాట చెప్పనా, అందం అంటే విప్ప తీసుకు చూపించేది కాదమ్మా. మన సాంప్రదాయాన్ని, మన భారతీయతని, మన విధానాన్ని అందమైన రూపంలో చూపించడమే అందం. ఎంతసేపు ఆనాడు మహానుభావుడు స్వర్గలోకాలోనే ఉండుంటాడు అక్కినేశ్వరుడు. ఆయనే అన్నాడు, ఓ లేపి లేపి చూపిస్తారు. ఏముంటుంది లేపితే? డ్రాయర్ ఉంటుంది, అంతకుమించి ఏముండి వస్తుంది. కానీ వాళ్ళు అదన్నా చూపిస్తారు, వీళ్ళు అది కూడా చూపించారు కదా. ఈ ఫ్యాషన్ షోల్లో అంతా ఓపెనే, అన్నీ ఓపెనే. ఏముండి వస్తుంది? అది చూడడానికి దీనికి ఎంత పొడుగు ఉంది, దానికి అంత పొట్టిగా ఉంది, దీనికి ఇంత చెడు ఉంది, దానికి ఇంత కొప్పు ఉంది, ఇవే మాట్లాడతారు. దానికి మార్కులు వేస్తారు. కొన్ని కోట్ల విలువైన కిరీటం పెడతారు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం? స్పాన్సర్స్కి లాభం, వ్యాపారం అవుతుంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు అందరూ వస్తారు కాబట్టి మన హైదరాబాద్ యావత్ ప్రపంచం చూస్తుంది. ఇంతకు మించి ఏముందమ్మా? అమ్మా, నేను మీ మాధ్యమం ద్వారా అడిగేది ఒకటే, ప్రపంచంలో ఉన్నటువంటి అస్థిపంజరాల లాంటి సుందరీమణుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాషన్ షో పెట్టి చక్కని
ఒక ప్రాధాన్యత ఇచ్చారు, సంతోషమే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వజ్ర వైఢూర్యాలు లాంటి అందమైన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు, అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు, అద్భుతమైన విజ్ఞానవంతులు ఉన్నారు, అద్భుతమైన జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక చక్కటి వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ గౌరవించండి, వారందరికీ ఒక ప్రాధాన్యత ఇవ్వండి. చెప్పండి, ఈ 3 వైపుల నుంచి వచ్చే అందంగా ఉండే సుందరీమణుల పోటీలో నా కోరిక చెప్తున్నా, సునీతా విలియమ్సన్ తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెడితే తృప్తిగా ఉంటుంది నాకు. ఎందుకని? ఎవరి దగ్గర లేనిది, అందరికన్నా మిన్నగా ఉన్నది సునీతా విలియమ్సే. ఆమెను తీసుకొచ్చి పెట్టాలి. అమ్మ, ఇప్పుడు ఎవరైనా నాకు ఒక్క మాట చెప్పు, చేసే ఆ ఫ్యాషన్ షో వల్ల ఎవరికి ఎక్కువ ఆదాయం, ఎవరికి ఎక్కువ ఉపయోగం, దేనికి? రైట్, పెట్టారు, డబ్బులు బాగా వస్తే మంచిదే, కానీ దానివల్ల వచ్చిన వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి అన్ని సకల రాసమర్యాదలు ఉంటాయి, వాళ్ళకన్నీ చేస్తారు, వాళ్ళకి పెట్టే డబ్బుతో ఎంతోమంది పేద పిల్లలకి చదువు చెప్పించవచ్చు, వాళ్ళ కోసం పడే కష్టంలో ఎంతోమందికి 4 రోజులు అన్నం పెట్టచ్చు. సరే, ఇది నాకు అప్రస్తుతం, నేనా మొండిముండా కొడుకుని మాట్లాడి చస్తా, నేను ఆగలేను, ఒకరి గురించి నాకు అనవసరం. కానీ ఆ అందాల పోటీల కోసం ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెడితే ఆ డబ్బులు ఖర్చు పెట్టే బదులు నేను చెప్పినట్టు కేబుల్ బ్రిడ్జి, గెచ్చిబౌలి, హైటెక్ సిటీకి వెళ్తే ఓయ్ అమ్మ సూపర్ ఫిగర్లు ఉండరు, మనకేం తక్కువ తెలంగాణలో, దీనికోసం ఎక్కడికో పోవాలా? తెలియచావదు అంతే. అందంగా తయారు చేస్తే 60 కూడా 20 అవుతుంది, 20 కూడా 16 అవుతుంది. ఈ మాత్రం చిన్నపాటి విషయం తెలియదు, అందరికీ తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నేను అందంగా కనపడాలనుకుంటే వెళ్తాను, డై వేసుకుంటాను, అందంగా కనపడతా, ఇవి తీసేస్తా, జీన్స్ ప్యాంట్ వేస్తా, ఎవడన్నా గుర్తుపడతాడా? ఎక్కడికో వెళ్ళక్కర్లేదమ్మా, ఎక్కడి నుంచో తేవక్కర్లేదమ్మా, మన చేతిలోనే ఉంది. దాని గురించి నాకెందుకు, అడిగావు కాబట్టి నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పా. జరగబోయే అందాల పోటీలకి సునీతా విలియమ్స్ వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, నిజంగా స్త్రీని గౌరవించిన వాళ్ళం అవుతాం. రైట్. అయితే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేటీఆర్ సైలెంట్ అయిపోయాడు, అసలు ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. అంటే ఆయన సభలు, ఆయన ధర్నాలు లేకపోతే ఆ మట్టుకు మాత్రమే చూసుకుంటున్నారు, పెద్దగా కూడా ఆయన గొంతు ఎక్కడ వినిపించట్లేదు. అవసరం ఏంటి? అవసరం లేదని సింహం ఊరికే గాండ్రిస్తుందా? ఇంచదు కదా. కానీ వేట దొరికినప్పుడు మాత్రం పంజాతో కొడితే పీస్ అయిపోతారు. మనుషులు కాదమ్మో, నేను చెప్పే జంతువుల గురించి కదా. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే దాని అర్థం భయపడి వెళ్తుందని కాదు, 10 అడుగులు ముందుకు దూకడానికి సమయం వచ్చినప్పుడే మనిషి అలా ఉంటాడు. ఎవరు? మన కేటీఆర్ కూడా. నేను ఇప్పుడు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ ఎవరికి సంబంధించిన వాడిని కాదు, తన యోగం మాత్రం ఎక్కడికి పోలేదు, శుభ్రంగా ఉంది, లక్షణంగా ఉంది, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మ, మౌనంగా ఉంటే మాత్రం పిచ్చోడు అనుకుంటే అనుకున్నవాడు పిచ్చివాడు అవుతాడు. నీకు అర్థమైందా? అనుకున్నవాడు పిచ్చివాడు అవుతాడు, అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు అంటే పిచ్చోడా? సినిమాలు రావా? రాజకీయంలో లేదా? చూపిస్తాడు, అవకాశం వచ్చినప్పుడే జూలు విదిలిస్తాడు. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూ క్లియర్గా అక్కడ టీడీపీ పార్టీ తెలంగాణలో స్థాపితం కాబోతుంది, అది జూనియర్ ఎన్టీఆర్. మొన్న రీసెంట్గా లోకేష్ ఒకనొక సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని సీఎం అని చెప్పేసి అని అడగడం జరిగింది. ఖచ్చితంగా మీరు చెప్పిందంతా నాకు కనబడుతుంది. లేనిది మాట్లాడను, ఉన్నది దాచను. మహా అయితే కామెంట్లో నన్ను పచ్చిబూతులు తిడతారు, కానీ తిట్టినందుకు నాకేం కోపం ఉండదు. పోనీలే, ఆ రకంగా అన్న మన మాన్యమాన్లో చక్కగా చూశారుగా వీళ్ళు అనుకుంటా, అవతల వాళ్ళ మీద ప్రేమ ఉండబట్టి నన్ను తిట్టారు అనుకుంటా. నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతుంది అసలు? మరీ బాగుంది. నేను లాస్ట్ టైమే చెప్పా, రాష్ట్రాన్ని తెచ్చిన వాడికి 10 సంవత్సరాలు పాలించిన వాడికి ఇంకో పాచిక వేయడం చేత కాదా? ఆ పాచికతో మొత్తం తలకిందులు చేయడం చేత కాదా? ఒక్కడు గుర్తుపెట్టుకో, మౌనంగా ఉన్నారు అని చెప్పేసేసి వీడికి అయిపోయినట్టే, ఇక లేవడు వీడు అని అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. జాగ్రత్త పడితే మంచిది. ఏం చెయ్యబోతున్నారు, 11 మందితో ఏ చక్రం తిప్పబోతున్నారు అని జాగ్రత్త పడితే మంచిది. లేదనుకో కోర్టు తీర్పు వినాల్సి వస్తుంది, అంతే.
రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.